ఏంటి ఏదో స్కిట్ అన్నారంటగా? మేము రిలాక్స్ మూడ్ లో ఉన్నాం, రిహార్సల్ చేసే మూడ్ లో లేం. రెమ్యూనరేషన్ వద్దా? దక్కేది ఎప్పటికైనా దొక్కుతుంది, దక్కనది ఎప్పటికీ మీకు దక్కదండి. ఇదేనండి మా స్కిట్ టైట్లో. మొదలెట్టండి. ఏట్రా నా వైఫ్ ఎలా ఉంది? చాలా సిరాగ్గా ఉందిరా. అయినా ఇంత అందమైన కోట నీకు ఎలా పడిందా? కావాలి అదే ఆ కుళ్ళు, ఆ రియాక్షన్ నాకు కావాలి. రేపు పొద్దున్న నా అందమైన పిల్లాన్ని రోడ్డు మీదకి ఎలా తీసుకెళ్తుంటే నీలాంటి ఎదవలు ఇచ్చే కామెంట్లు, రియాక్షన్లు, అదేరా మన కిక్ కిక్ టూ. హలో హలో అంకుల్, ఆఫీసులోనే ఉన్నారుగా? ఆఫీసులోనే ఉన్నాను రా. బాగా బిజీగా ఉన్నారేంటి? బిజీగానే ఉన్నాను. ఓ గంట దగ్గర రారు కదా? రాను రా. కొంప తీసి 2 గంటల్లో వచ్చేస్తారేంటి? బిజీగా ఉన్నాను, రాలేనని చెప్తున్నా కదా. అయితే సాయంత్రం దగ్గర రారన్నమాట. సాయంత్రమే వస్తాను. ఎందుకు, నీ ప్రాబ్లం ఏంట్రా? అంకుల్ మీ ఆవిడ ఇంట్లోనే ఉందా? ఇంట్లోనే ఉంది. థ్యాంక్స్ అంకుల్, ఉంటాను, బాయ్. హలో ఒరే, అసలు ఎందుకు ఫోన్ ఎందుకు చేసావు? మా ఆవిడ ఇంట్లోనే ఉందా అని నన్ను ఎందుకు అడిగావు? అది ఇంట్లోనే ఉందనేసరికి థ్యాంక్స్ అంకుల్, ఉంటాను, బాయ్ అని ఫోన్ ఎందుకు పెట్టేసావు? అసలు నీ ఇంటెన్షన్ ఏంట్రా? ఈ టెన్షన్ తో ఆఫీస్ లో వర్కే చేయలేకపోతున్నాను. చెప్పరా రే. సూపర్ సూపర్. నాను 2 గంటల కోసం ఫోన్ చేశాను, ఆన్సర్ దొరికింది. ఉంటాను అంకుల్, సాయంత్రం దగ్గర రారుగా, బాయ్. ఇడు మళ్ళీ ఫోన్ పెట్టేశాడు. ఒరే మున్ని, డైలీ చెప్పే. ఎదురుగా చూడరా. పెట్టుకున్నాడు. హలో, పెట్టుకున్నాడా పెట్టేశాడా? క్లారిటీ కావాలి ఇక్కడ. ఈడేట్రా మనం చేసే స్కిట్ కి లైవ్ లో కనెక్ట్ అయిపోతాడు. మరి ఇందాక నుండి చెప్పేది నాటకం మంచి రసపట్లో ఉండగా మధ్యలో ఆపేసి సోదేపారాలంటరా? ఏమైందిరా మీకు? ఏడు చేద్దాం రా, స్కిట్ అర్ధాంతరంగా ఆపేద్దాం. అడిగేది మిమ్మల్ని, క్లైమాక్స్ ఏంటి? క్లైమాక్స్ ప్రేక్షకులకే వదిలివేయమైనది. ఏంట్రా ఎటకారమా? అలా ఎలా కుదురుద్ది? ప్లీజ్ సార్. చిచ్చి ఎలాండే? వయసు నవ్విద్దామని ప్లాన్ చేస్తే దరిద్రులు డిస్టర్బ్ చేశారు తమ్ముడు. అన్నయ్య వయసు వింటుంది. మరి ఎలా? నేను చూసుకుంటాను, వెళ్ళు. తమ్ముడు ఎందుకురా జంప్ మీద కొట్టించుకున్నావు? తమ్ముడు అన్నావు కదా అన్నయ్య. ఏమిచ్చి నీ రుణం తెచ్చుకోమంటావు? కొంచెం టైం అన్నయ్య. నువ్వు మూడ్ ఆఫ్ లో ఉన్నట్టున్నావు. నేను కూడా ఎమోషనల్ గా డిస్టర్బ్ అయ్యాను. ఓ పావుగంట పడుకుని వస్తాను. ఆడి బొక్కలే, నిజం తెలిస్తే ఏమైపోతాడు ఎదవా. అయినా నువ్వేడు బ్రదరు, పోయి ఆడిపిల్లాన్ని గోకావు. పోనీ వర్కౌట్ అయిందా అంటే రివర్స్ లో చెంప పగల కొట్టింది. బాగా వైలెంట్ గా రియాక్ట్ అయింది భయ్యా. తను కరెక్ట్ గానే రియాక్ట్ అయింది బ్రో. నేను చేసిన దాంతో పోలిస్తే తను చాలా కూల్ గా రియాక్ట్ అయింది. అంటే మీ ఇద్దరికి ఇంతకు ముందే పరిచయం ఉందా? పెద్ద పరిచయం లేదు కానీ ఏదో పెళ్లి చేసుకుందాం అనుకున్నంత పరిచయం ఉంది. మా ఫస్ట్ మీటింగే చాలా విచిత్రంగా జరిగింది తెలుసా? ఎక్కడికరా? తీర్థాల్లో తాయిత్తులు అమ్ముకునే వాళ్ళ బయలుదేరారు. అది ఒక్క నిమిషమే. ఇప్పుడు చెప్పండి. అదే ఊళ్ళోకి ఒకసారి వెళ్ళి రెక్క నెరవేద్దామని. మక్కిలు ఇరిగిపోతాయి. మన క్యాంపెయిన్ రేపు. ఆ ముక్కడికి చెప్పండి సార్. మరేం చేయమంటారు సార్? చిలకాపురం తీసుకొచ్చి పంజరంలో పడేశారు. మా గోరింకలు కూడా ఎవరు తెలుస్తుంది? జోడించు కొట్టేత్తనే అద్దవల్లారా అని. ఇక్కడ మీ లుక్స్ అయితే పేడ మీద ఉండాలి, లేదంటే గోడ మీద ఉండాలి. లేగదోళ్ళ మీద పడ్డాయనుకో ఊళ్ళో జనాలు ఊరకొక్కలు కొట్టినట్టు కొట్టేస్తారు. ఆ వాపులకి వ్యాక్సిన్ కూడా లేదు తెలుసా? నువ్వేం టెన్షన్ పడకరా బాబీ, ఇది నీకు వర్తించదులే. సెల్ఫీ దిగుదాం. క్యూట్గా ఉన్నారా బాబీ, కొండ బిర్యానీ మీద కోడిగుడ్లాగా. అందుకని నోర్లు మూసుకుని డోర్లు వేసి పడుకుంటూ వెళ్ళి. ఊరుకోండి సార్, స్వచ్ఛ భారత్ కాదు స్వేచ్ఛ భారత్ కూడాను. అలాగే ఉన్నారా? పోజ్ ఎదిరిపోయిందా? అబ్బా ఎలా ఉందిరా? ఏంట్రా అంటే ఫస్ట్ టైం కదా, అన్ని రకాలుగా ఇంప్రెస్ చేద్దామని సెంటు కొట్టుకొచ్చాను రా. కానీ ఏం లాభం, సెంటు ఆరిపోతుంది కానీ అంత ఎదిగినా చిలక మాత్రం దొరకలేదురా. అయినా నువ్వేంట్రా ఎంత సాదాగా వచ్చావు? మనకు తెలియదేముంది, వీడు ఎప్పుడు సాంప్రదాయబద్ధంగా ఉంటాడు కదా. ఉన్నాను రా, నా గురించి మీకు తెలిసిందే కదా. నాకు ఇలాంటివి ఎలాగో ఇంట్రెస్ట్ లేవు. మీరు ఫోర్స్ చేశారు, వచ్చారు అంతే. బామద్ది ఇప్పుడు అలాగే ఉంటది. సరైన చిలక దొరికితే ఎక్కడ ఏటి ఎక్కడ గిలక ఉంటది, గిల 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 కొట్టేసుకుంటది. నీకు ఆర్ఆర్ స్టార్ట్ అయిపోతే నేను అడగరా. సరేలే. అరే సిలకల్ రా, రకరకాల సిలకల్ రా, కలర్ సిలకల్ రా.
బాబిగా రాత్రి కాక మన సెలబ్రిటీ రాకపోతే ఈజీగా తెగొట్టేసుకున్నారా. ఏంటి పెద్దనా, ఏంటి విషయాలు? మా దగ్గర ఏముంటాయి బాబు? సర్లే కానీ మన వాళ్ళకి ముందు టీ ఇవ్వు. తాగండి బాబు తాగండి. చాలా బాగా జరిగింది. ఆరెంజ్ రేంజ్ లో ఉంది, ఈ ఫ్లోర్ లో పడగొడతాను. ఆ పింక్ నేను సింక్ చేస్తాను రా. రండి అమ్మా, నేను చెప్పానా కాలేజీ కుర్రోళ్ళు ఇల్లే. హాయ్ రే కార్తిక్ గడేడు రా. కార్తిక్ బాబు నేను వెళ్తానే. ఏంట్రా రెడ్ రా. ఏంటి? అదేరా నైట్ రెడ్. మొత్తం చెడగొడేస్తాడు. మీరు రైమింగ్ ఎక్కువ, టైమింగ్ తక్కువ. బ్యూటిఫుల్ గర్ల్స్ సెల్ఫీ విత్ మీ. ఎవర్రా లేడీ ఎంత అడవడి చేస్తుందే? ఎవరా రెడ్ శారీ అనా? లడ్డు లాగుంది కదా. ఎరా ఏం చేస్తున్నారు? అబ్బే ఏమి లేదండి, అచ్చం గోరాజు గారిలో ఉంటాను. కొడకల్లారా, గోవరాజు ఉండకపోతే నీలా ఉంటాడేట్రా? ఒరా త్వరగా లేపు లాంచికి గట్టండి, అన్న వస్తే తేడాలు అయిపోతాయి. అనియా ఏంట్రా సేమ్ టు సేమ్ డ్రెస్ వేసావు? నువ్వు వాడు వదిలేసింది అనియా. చెప్తే కొత్తది కుట్టించేవాడిగా. పెళ్లి కొడుకు నువ్వా నేనని జనాలు కన్ఫ్యూజింగ్ అవుతారని. ఏంట్రా నువ్వు రారా. కళ్ళజోడ ఎలా ఉందిరా? నల్లగా, షర్టు తెల్లగా, నడక మెల్లిగా. తిన్నగా నడండి, తన్నుకుని పడిపోతే పరుగు పోద్ది. నీతో ఇదేరా ప్రాబ్లం. అన్ని నిజాలు చెప్పాడు. సో కాసేపు మూసుకుని కూర్చో. ఎలా అనియా మర్చిపోయాను, ఎలా ఉన్నాయి అరేంజింగ్స్? అది రిపోలా అనియా. అటు చూడు, గాల్లో గోవరాజు యూత్. నిన్ను గాల్లో కూడా నిలబెట్టేశాను. దీంతో మన పేరు గాల్లో కూడా మారి మోపొద్దనియా. మనమేంట్రా? అదే నీది. ఎవర్రా ఇల్లు? ఏంటన్నయ్యా, సమర్థ ఫంక్షన్లకి సావులకి స్టేజ్ షోలు చేస్తారు కదా, జబర్దస్త్ టీమ్స్. మూవింగ్ మోరలే తెగమక తినాది. బ్రో మాకు అట్లీస్ట్ ఒక క్యారవాన్ కూడా లేదా? క్యారవానా? మీకు షేర్ ఆటో ఎక్కువ. వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? వి టీవీ సెలబ్రిటీస్ యు నో. వీళ్ళు తెలుసురా నీకు? తెలీదండి. మరి నేను మీరేంటి బాబు అంత మాట అనేసారు? మీరు గోవారాజు యూత్ ప్రెసిడెంట్ అండి. మరి సెలబ్రిటీ ఎవర్రా? ఏకగ్రీవంగా నువ్వు అనియా. అది మ్యాటర్. మూసుకుని లాంచ్ చేయకండి. ఓకే లీవ్ ఇట్ బ్రో. ఏరా గోవరాజు, ఓరు ముసలోడు ఏడ్రా. జనముకి నీకు పెళ్లి అవుతుంది అనుకోలేదురా. ఒరే నువ్వు ఇంకా బతిగా ఉన్నావా? చచ్చావనుకున్నా దరిద్రుడా. ఎలా ఓ పంచగొట్టుకొచ్చాడు. ఎరా ఫ్రేమ్ లో ముసలోడు రాకూడదని చెప్పాడా లేదా? మరి నాన్నగారు అనియా కని సచ్చాడు కదా దరిద్రుడు. ఎక్కడా? ఇక్కడ సెట్ చేయరా నోకరాజు. సెంట్రా పెక్ట్రాక్షన్ కింద అందరికి బాగుంటది. అలాగండి అయ్యా. ఏంటి పంతులు గారు, ఏంటి విషయాలు? వేదాలు మంత్రాలు తప్ప విశేషాలు ఏముంటాయండి? ఇదిగో పంతులు గారండి, ఇది అన్నయ్య పెళ్లి. ప్రతిదీ పెసలుగుండాలా. అలాగే ప్రయత్నంలో ఉండండి. ఎరా పంతులు కూడా ముసలోడేనా? పుసిక్కినాని బొమ్మని చెప్పకు, ఆ తర్వాత నేను చదవాల్సి వస్తుంది మంత్రాలు. ముందు నీ పేరు సరిగ్గా చదవడం నేర్చుకోరా. ఏంట్రా? ఏముంది, మన లైఫ్ టైం అపోజిషనింగ్ గాడు ఉన్నాడు కదా కోవరాజు గాడు, నీ పెళ్లి అయిపోవాలని పెద్దలుగా పూజలు చేయించేస్తున్నానంట. ఫస్ట్ ఫెలో వాడికి యాంటీగా మనం ఎప్పుడో యాగం స్టార్ట్ చేసాం. శనిదేవుడు వచ్చి సెంటర్ లో కూర్చున్నా ఈ పెళ్లి మటుకు ఆగదురా బ్లడీ ఫూల్. అన్నా నిన్ను కాదే గోవాగాన్ని. గోవా నువ్వు యాగమేం చేస్తున్నావేమో, నేను యజ్ఞం చేస్తున్నాను. పంచభూతాలు, అష్టదిక్పాలకులు, ముక్కోటి దేవతలు, నవగ్రహాలు వీళ్ళందరూ గ్రూప్ డిస్కషన్ చేసుకొని నా గ్రూప్ లో చేరిపోయినరా. ప్రకృతి కూడా నాకే ఫేవరింగ్ అయింది. ఎట్టి పరిస్థితుల్లో నీ పెళ్లి జరగదు జరగదు జరగదా. ఏడిసాడు ఎదవా. ఆడి కాన్ఫిడెన్స్ చూస్తుంటే చాలా కామెడీగా అనిపిస్తుందిరా. కంగారు పడగలరే, నిన్ను మట్టి గరిపించడానికి దేవుడే డైనమిక్ రూపంలో వస్తున్నాడు రా. ముహూర్తం మించిపోకుండా లాంచ్ అడుగు పెడితే మంచిదండి. ఇన్నాళ్ళకి కరెక్ట్ గా మాట్లాడు బావా. ఈ గోవారాజుకి ఎవరైనా మాటిస్తే తీర్చాల్సిందే. ఇప్పటికైనా నీ కూతురికి పెళ్లి ఇష్టం ఉందో లేదో కనుక్కో. మావయ్య నీ మీద ప్రాణం పెట్టుకున్నాడమ్మా, త్వరగా చెప్పు.
50 మిస్డ్ కాల్సా? ఒరే కార్తీక్, మమ్మల్ని కుర్రాళ్ళని బతకనేరే మీరు ప్రశాంతంగా? మీకు ఇలా కాదే. పాపా, నువ్వు మమ్మల్ని ఆడుకున్నావు, మేము నిన్ను ఆడుకుంటాం. టిట్ ఫర్ టాట్ సెండ్ స్విచ్ ఆఫ్. खेल खत्म, दुकान बंद. బావా, అదిగో వయసు నవ్వింది. అది నవ్విందంటే పెళ్లి ఒప్పుకున్నట్టే. అక్క, పెళ్లి ఏర్పాట్లు చూడండి. అమ్మా, పెళ్లికి రెడీగా ఉంది. మావయ్యే కదమ్మా, కంగారు పడకు, అంతా మంచే జరుగుతుంది. ఏంటే అంతా జంటగా రమ్మన్నా? కార్తిక్ ఇలాంటోడు అనుకోలేదురా. యా, ఏం చేశాడు? ప్రేమిస్తే సిన్సియర్ గా ఉండాలి, లేదంటే చావాలి. అంతేగాని అమాయకంగా ఒక అమ్మాయి నమ్మినప్పుడు మోసం చేసే రైట్స్ ఎవరికీ లేవు. ఏమైందో క్లారిటీగా చెప్పు. వైషు ఒక పక్క పెళ్లి చూపుల టెన్షన్ లో ఉండి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకుండా టిట్ ఫర్ టాట్ అని మెసేజ్ చేస్తాడా? అదేమో సిచ్యువేషన్ లో వాళ్ళ మావయ్యతో పెళ్లికి ఓకే చెప్పేసింది. రేపే వాళ్ళందరూ అంతర్వేది బయలుదేరుతున్నారు. షిట్. అరే మామ, ఘోరం జరిగిపోయిందిరా. వైషు అంతా అయిపోయిందిరా. తను నా కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. మామ సారీరా, ఇంకా ఆలోచిస్తున్నావు ఏంటి? నడరా, మ్యాటర్ సెట్ చేసుకుందాం. అక్కర్లేదురా, ఇది నా లవ్, నేనే చూసుకుంటాను. అలా అనకరా. రాముడికి కూడా సీతను తెచ్చుకోవడానికి హనుమంతుడు సాయపడ్డాడు రా. కావాలంటే చెల్లి కాళ్ళు పట్టుకుని మీ ఇద్దరిని కలుపుతాను రా. రారా, నా వల్ల వచ్చిన ప్రాబ్లం అంతో ఇంత హెల్ప్ చేసే ఛాన్స్ నాకు ఇవ్వరా. నా లైఫ్ రా, నేనే సెట్ చేసుకుంటాను. అలా జరిగిందే బెదరు. నీ లవ్ లో చాలా ఫీల్ ఉంది బ్రదర్. అందుకే కదా ఈ స్టేజ్ లో నుంచి ఫీల్ అవుతున్నాను. అరే, కనీసం నిజం చెప్పే ఛాన్స్ కూడా ఇవ్వదే. సొల్యూషన్ దొరుకుతుందిలే బ్రదర్, కంగారు పడక. గోవా ది హీరో ఏడ్చినట్టు ఉంది వ్యవహారం. ఇంతటి ప్లాన్ ఏంటి? టైటానిక్ సినిమాలో లాగా హీరోయిన్ టెక్కర్ మీద నుంచొని ఉంటది. నేను దాని పక్కకి వెళ్ళి కింద తాడిపేసి పైన క్యాచ్ చేసి నడుమే చేసి హీరోయిన్ లేపుకెళ్ళిపోతా. మరి పడిపోతే నేను పట్టుకుంటాగా. నేను అనేది పిల్లలు కాదన్నా, నిన్ను. ఒరే, నీకు బాగా తెలివితేటలు ఎక్కువైపోయింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పి నందేవాడు తెప్పిస్తాలే. నీ సంగతి నేరుగా వచ్చి అవుతారా? అయ్యా, అదిగో అమ్మాయి అక్కడ వెయిట్ చేస్తుంది. సైలెంట్కి వెళ్ళి మ్యాటర్ సెటిల్ చేసుకో. అబ్బా, ఇంకా ఆలోచిస్తాడు బెదరు. వెళ్ళు వెళ్ళు. చూడు బ్రదర్ నా స్కెచ్. మధ్యలో ఈడెవడు? అమ్మో చచ్చాను.